నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బెదిరింపులు శృతిమించుతున్నాయి. ఈయన దెబ్బతో సైదాపురంలో క్వాడ్స్ గనుల తవ్వకాలు ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గనుల తవ్వకాలను ఆపేశారు. అనుమతులు ఇవ్వండి మహాప్రభు అని ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇదే అదనగా ఈ గనులపై పాగా వేసేందుకు ఎంపీ వేమిరెడ్డి పావులు కదుపుతున్నారు. సైదాపురం మండలంలో ఉన్న అపారమైన ఖనిజ సంపదపై నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కన్నుపడింది. ప్రభుత్వ భూముల్లో ఉన్న క్వాడ్యును తవ్వుకునేందుకు తనకు అనుమతులు ఇవ్వాలంటూ ప్రభుత్వ పెద్దలపై ఆయన ఒత్తిడి తీసుకొచ్చారు. వేమిరెడ్డి కోసం దిగివచ్చిన కూటమి సర్కార్ జనవరి మొదటి వారం నుంచి గనులను తవ్వుకునేందుకు మౌఖిక ఆదేశాలు కూడా జారీ అయ్యేలా చూసింది. కూటమి సర్కారు అండతో వేమిరెడ్డి రెచ్చిపోతున్నారు. ప్రైవేటు గనుల యజమానులను సైతం బెదిరిస్తున్నారు. తాను చెప్పిన ధరకే ముడి సరుకును తనకే అమ్మాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. కాదంటే దాడులు చేయించి గనుల అనుమతులు రద్దు చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వేమిరెడ్డి వేధింపులు తట్టుకోలేక 2 రోజుల క్రితం గనుల యజమానులు గూడూరులోని ఓ ప్రాంతంలో రహస్యంగా సమావేశమయ్యారు. వారం రోజుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేదా మంత్రి నారా లోకేష్ ను కలిసి వేమిరెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు తీర్మానం కూడా చేశారట. వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురంలో తెల్లరాయి గనులు భారీగా ఉన్నాయి. వాటికి విదేశాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. టన్ను 75,000 నుంచి 2 లక్షల వరకు ధర పలుకుతూ ఉండటంతో ఎలాగైనా తెల్లరాయి అనుమతులను దక్కించుకోవాలని విపిఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రభుత్వ పెద్దల నుంచి ఆశీస్సులు అందడంతో గనుల యజమానులను బెదిరిస్తున్నారట. దీంతో కొన్ని గనులకు అనుమతులు ఉన్నా తవ్వకాలు చేసి తక్కువ ధరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఆ ప్రాంతంలో తవ్వకాలు ఆపేశారు. వేమిరెడ్డికి కూటమి సర్కార్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉండడంతో జనవరి 1 నుంచి గనుల దోపిడీ షురూ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు స్థానికులు.